నందు ప్రియులరా, ఈరోజు 3 భాగాలు చదువుకున్నాం. ఆ 3 భాగాలు చదివినప్పుడు మనకి అర్థమైపోద్ది. ఆదికాండం 37వ అధ్యాయము నుండి ఆదికాండం 50వ అధ్యాయము వరకు ఎవరి గురించి ఉంటుందంటే యోసేపు గారి గురించి ఉంటుంది. ప్రియులరా, యోసేపు గారి జీవితం మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం. యోసేపు గారి గురించి ఎవరినైనా అడిగితే వచ్చే రియాక్షన్ ఏంటో తెలుసా? నాకు బాగా తెలుసండి. నేను నా చిన్నతనం సండే స్కూల్ నుండి కూడా నేను బాగుగా ఎరుగుదునండి అనే చక్కగా సమాధానము వస్తుంది. అసలు బైబిల్ గ్రంథంలో యోసేపు అనే పేర్లు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధన, క్రొత్త నిబంధన ఎంతమంది ఉండుంటారు? సుమారుగా ఒక 20 మంది ఉంటారా? ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో యోసేపు అను పేరు కలిగిన వారు 7 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చెప్పుకునే యోసేపు ఎవరు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన గురించి మనం బాగా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. మనం నేర్చుకోవలసినవి. యవనస్తులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, నడి వయస్సు కలిగినటువంటి వారు, చిన్న పిల్లలు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. యోసేపు గురించి ఎన్ని బోధలు విన్నా క్రొత్తగానే అనిపిస్తాయి. ప్రియులారా, చాలా మట్టుకు క్రొత్తగానే మనకు వినబడతాయి. యోసేపు యాకోబు గారికి ఇష్టకరమైన కుమారుడు. తాను బాగుగా ప్రేమించిన భార్యకు పుట్టిన మొదటివాడు. ప్రియులారా, యాకోబు వృద్ధాప్యములో అనగా 90 సంవత్సరాల వయసులో యోసేపును కన్నాడు. అంతటి వయసులో కనినటువంటి కుమారుడును యాకోబు ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు పట్ల యాకోబు చక్కటి అభిప్రాయము కలిగి అందరి బిడ్డల కన్నా యోసేపును గారాభముగా చూచుకునేవాడు. యోసేపు అందమైనటువంటి వ్యక్తి. యోసేపు గారికి విచిత్రమైన అంగీలను కుట్టి యాకోబు మిగతా కుమారుల కంటే చక్కటి వస్త్రములను కుట్టి ధరింపజేసేవాడు. తండ్రి దగ్గర ఎక్కువగా ఉండేవాడు. తండ్రి మాటకు ప్రయారిటీ ఇచ్చేవాడు. తండ్రిని చిన్నప్పటి నుండి గౌరవించేవాడు. తండ్రి మాటకు విధేయత చూపించేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యోసేపు జీవితంలో మనం చూచినప్పుడు చెడుతనం అనేటువంటిది కనిపించదు. మంచితనము కలిగిన వాడు. సాధారణంగా నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ తొంగి చూస్తే
కనీసం 100కి 80 అయినా చెడు గుణములు కనబడతాయి. కానీ యోసేపులో ఒక్కటంటే ఒక్కటి చెడు గుణము కనబడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి పట్ల అటువంటి విశ్వాస పాత్రుడుగా జీవించిన వాడు యోసేపు. చిన్నతనము నుండి తన తండ్రి, తన తాత, తన ముత్తాత ఆరాధించే దేవుని యందు భయభక్తులు చూపినవారు. మీరు గమనించండి, మన తాత నమ్మే దేవుణ్ణి, మన అయ్య నమ్మే దేవుణ్ణి మనము ఆ రీతిగా భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా? తేడా ఉంటుందా ఉండదా? పద్ధతులు మారుతాయా మారవా? మన ముత్తాత ఆరాధించే దేవుడు మన ముత్తాత బాగా ప్రేమించేవాడు, మన తాత బాగా ప్రేమించేవాడు, మన అయ్య బాగా ప్రేమించేవాడు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి బురుడి తేడా కొట్టేసింది. సగము ప్రేమించటం అనే పద్ధతిలోనికి వచ్చేసాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, కానీ యోసేపు తన ముత్తాత, తన తాత, తన తండ్రి ఆరాధించే దేవుని పట్ల భయము భక్తి చూపుతూ వచ్చేవాడు. దేవునిని సన్మానించేవాడు, దేవుని చిత్తము పాటించేవాడు, దేవుని అడుగు జాడలలో నడుచుకునేవాడు. అన్నలు తప్పు చేస్తే తండ్రికి ఒక మాట కలపకుండా, ఒక మాట తీయకుండా వచ్చి చెప్పేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యోసేపు మనసు చూస్తే తండ్రి మాటకు కట్టుబడి అన్నలకు ఎండవేళలో ఆహారము పట్టుకెళ్ళి అన్న ఆకలి తీర్చినవాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అట్లా చేస్తామా? బాబు, డాడీ క్యారేజ్ పట్టుకెళ్ళడం మర్చిపోయాడు నాన్న, డాడీకి క్యారేజ్ ఇచ్చి వచ్చి నాన్న అంటే, ఉండవమ్మా ఎండగుంది, ఇప్పుడు నన్ను పంపిస్తావేంటి, అలా పెద్దోడిని పంపించు అంటారా లేదా పిల్లలు? ఏంటో. కానీ యోసేపు ఆ రీతిగా చెప్పలా. అరే నాన్న, మీ అన్నలు చాలా రోజులయ్యింది గొర్రెలు తీసుకుని వెళ్ళి, వారు ఏ ప్రాంతం వెళ్ళారో నాకు తెలియదు, నీవు వెళ్ళి వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళు. అట్లా డాడీ అని శిరమ వంచి తన తల మీద ఆహారం పట్టుకెళ్ళి ఎండపూట అన్నదమ్ములను పొలములో వెతుకుతూ ఉన్నాడు. ఒక ప్రక్క కాలు కాలిపోతున్నాయి, మరొక ప్రక్క భయంకరమైన ఎండ, ఒక ప్రక్క చెమటలు కారుతా ఉన్నాయి, విసుగుదల చందల. పిల్లరా, చిరాకు పడ్ల, అన్నదమ్ముల మీద చీదరించుకోలా, అన్నదమ్ముల మీద విసుగుదల చెందల. యోసేపు తన అన్నల ఆకలి తీర్చటానికి వారు ఎటువైపు ఉన్నారని వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భములో కొంతమంది కనిపించి వారిని అడుగుతున్నాడు, అయ్యలారా మా అన్నలు మీకు కనిపించారా? ఇదిగో మీ అన్నలు పలానా వైపు, దోతాను అనే వైపు వెళతామని గొర్రెలు తీసుకెళ్లారు. అప్పుడు మరలా పడమర నుండి తూర్పు వైపు వెళ్ళాడు. పిల్లరా, అలాంటి యోసేపు జీవితంలో ఎన్నో అవరోధాలు వచ్చాయి. అటువంటి మంచి మనసు కలిగిన యోసేపు జీవితంలో చావు కేకలు వినబడుతున్నాయి. అటువంటి చక్కటి గుణము కలిగినటువంటి యోసేపు జీవితంలో
శ్రమల యొక్క ఆర్తనాదాలు వినబడుతున్నాయి. ఆకలి తీర్చినటువంటి అన్నదమ్ములకు ఆ అన్నదమ్ములు ఆ తమ్ముడి మీద కోపముతో రగిలిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితం మనందరికీ ఒక మోడల్. యోసేపు యేసు ప్రభు వారికి ముంగుర్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అటువంటి యోసేపు ఎడల ఆయనకు శ్రమలు అలుముకున్నాయి, బాధలు అలుముకున్నాయి. ఆయనకు ఇబ్బందులు అలుముకున్నాయి. మరి అంతటి చక్కటి గుణవంతుడైనటువంటి యోసేపుకు దేవుడు ఎందుకు దూరమయ్యాడు అనేది ఒక ప్రశ్న. అటువంటి గుణవంతుడైన యోసేపు పట్ల దేవుడు ఎందుకు కనికరము చూపలేదు? అంటే దేవుడు ప్రేమ లేనివాడా? దేవుడు మానవుడిలాగా కషాయ మనసు కలిగిన వాడా? దేవుడు మనిషిలాగా కపటము కలిగిన వాడా? లేక దేవుడు మనిషిలాగా స్వార్థపరుడా? లేక మనిషిలాగా దేవుడు చూచి చూడనట్లుగా అంటనట్లుగా ఉండేవాడా? కాదండి. దేవుడు ఏమి చేసినా, ఎవరికి ఏమి చేసినా ఆయన మంచే చేస్తాడు కానీ కీడు తలపెట్టడు. ఆయన మేలు చేస్తాడే కానీ నష్టము చేసే దేవుడు, నేను ఆరాధించే దేవుడు నష్టపరిచేవాడు కాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎందుకు అటువంటి పరిస్థితులు వచ్చాయంటే వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే ఏదో ఒక ఘనకార్యాలు చేయడానికి వస్తాయి. అతనిలో ఉన్న శ్రేష్టత విలువ బయటకు కనబడడానికి దేవుడే ఆజ్ఞాపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 37వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, ఇక్కడి నుండి వారు దాటి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటునని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరికి రాక మునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు ఆ మధ్యవర్తులు చెప్పిన మాటను బట్టి, మీ అన్నదమ్ములు దోతానుకు వెళదామని చెప్పిన మాటలు మేము విన్నాము, వారు దోతానుకు వెళ్ళారంటప్పుడు యోసేపు దోతాను వైపు వెళ్ళాడు. దోతాను వెళ్ళి చూచినప్పుడు యోసేపును చూచిన అన్నదమ్ములు యోసేపు మీద దురాలోచనలు పడ్డారు. ప్రియులారా, దోతాను అనే ప్రదేశము దేనికి సంకేతం అంటే దురాలోచనకు, పగకు, ద్వేషమునకు, హత్యకు సాదృశ్యం. దోతాను దేనికి సాదృశ్యం? దురాలోచనకు, పగకు, హత్యకు, మోసానికి సాదృశ్యమై ఉన్నది. మంచి చేస్తే, ఆకలి తీరిస్తే, వాళ్ళ దప్పిక తీరిస్తే, దప్పిక తీర్చిన వానికి
ఆకలి తీర్చిన వానికి ఏం చేశారో తెలుసా? పగ పెట్టుకున్నారు. ఏమండి, ఆ ప్రాంతం ఎంత భయంకరమైన ప్రాంతం అండి, దోతాను. ఈరోజు నీవు నేను ఈ పాఠము ద్వారా గ్రహించాలి. లోకమనే దోతానులో నువ్వు ఉన్నావు. నీ మీద పగబట్టేవారు కనిపిస్తారు, నీ మీద దురాలోచనలు చేసేవారు కనబడతారు, నీ మీద హత్య చేయడానికి వారి మనస్సులను ప్రేరేపిస్తారు. నీతిగా నువ్వు బ్రతికితే, యథార్థంగా నువ్వు బ్రతికితే, సత్యములో నువ్వు బ్రతికితే, పరిశుద్ధముగా బ్రతికితే, నీవు ప్రేమగా బ్రతికితే, నీ అభివృద్ధిని చూచి, నీ ఆనందాన్ని చూచి, నీ ఎదుగుదలను చూచి లోకమనే దోతను నీ మీద పగ పట్టుకుంటుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటి లోకంలో? మంచి చెప్పిన వారిని చంపటానికి ప్రయత్నం చేస్తుంది లోకం. సత్యము చెబితే మాకు చెప్పొద్దు అని ఆటంకం పెడుతూ ఉంది లోకం. ఇదిగో మీరు ఇలాగున్నారు, ఇది సరైన మార్గము కాదు, ఇదిగో సరైన మార్గము ఇది అని చెబితే పేడ నీళ్ళు వేస్తూ ఉన్నారు లోకం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దోతాను రెండు అర్థాలు చెప్తుంది. అక్కడ మరణమునకు, చంపటానికి, హత్య చేయటానికి వారు పన్నాగములు పన్నుతున్నారు. వారికి నిరపరాధి మీద, ఒక నీతిమంతుడి మీద, పాపము లేనివాడి మీద ఏం చేస్తున్నారు? దురాలోచనలు పన్నుతున్నారు. కొన్నిసార్లు యోసేపు లాంటి బ్రతుకులు మనకు వస్తాయి. యోసేపును హత్య చేయబడినట్లుగా దురాలోచనలు ఆలోచించినట్లుగా నీ మీద కూడా, నా మీద కూడా అలాంటి పన్నాగములు పన్నేవారు ఎదురవుతారు. ఇదిగో ఆ కలల కనువాడొస్తున్నాడు, వాడిని ఒక పట్టు పడుదాం, వాడిని ఎవరు విడిపిస్తారో చూద్దాం. రక్తము పుట్టిన అన్నదమ్ములు మాట్లాడిన మాటలు. ఈరోజు చూడండి, ఒక ఇంటిలో ముగ్గురుంటే ముగ్గురిలో ప్రేమ ఉండట్లా. పగ, ద్వేషం, స్వార్థం, మత్సరం, ఈర్ష, కపటం. ఆడికి ఎక్కువ ఇస్తున్నావు, నాకు తక్కువ ఇస్తున్నావు. ఒక తల్లి చెప్పిన గాథ. కూతురు కొడుకు ఉన్నారంట. ఆ తల్లి కష్టపడి ఆస్తి సంపాదించింది. ముసలతనములో, ఇవి నగ్న సత్యం, ఒక దైవజనుడికి ఆ తల్లి చెప్పిన మాటలు. అయ్యా, మీ సంఘములో, ఆమె ఒక అన్యురాలు, మీ సంఘములో ముసలోళ్ళు ఉంటారు కదయ్యా, నువ్వు ప్రసంగం చేస్తావు కదా, ఒక మాట చెప్పు అన్నదంట. ఏంటమ్మా, నువ్వు ప్రభువు నమ్ముకోలేదు కదా, ఏం చెప్పమంటావు అంటే, నాయన నేను చెప్పినట్లు నీ సంఘములో ఒక మాట చెప్పు. ఏంటి అంటే, ఆ వృద్ధురాలు చెప్పింది, నాయన నాకు కొడుకు కూతురు, నేను పెద్దోళ్ళని చేశాను, ఆస్తి సంపాదించాను, ఇద్దరికీ నా ఆస్తి వాటా రాసేసాను. అయితే ఇప్పుడు కొడుకు పట్టించుకోవట్లేదు, కూతురు ఎవరు నా దగ్గరికి రావట్లేదయ్యా. ఏందమ్మా అంటే, నాయన కొడుకు కదా,
వారసుడు కదని ఎక్స్ట్రా ఒక ఇల్లు ఇచ్చేసాను నాయన. నా కూతురు అంటుంది, నీ కొడుకు ఇల్లు ఇచ్చేసావు కదా, నాకు ఇవ్వలేదు కదా, నేను చూస్తాను అని ఆ కూతురట ఆ తల్లిని కాని మాటలతో వేధిస్తూ కనీసం మంచం మీద ఉన్న చూడడానికి రాలేదట. నాయన ముసలితనం అంతవరకు ఆస్తిని ఎవరికి రాయొద్దని మీ సంఘములో చెప్పునైనా అన్నదట. కారణం, దోతాననే లోకం స్వార్థముతో, పగతో, ద్వేషముతో నిండుకుంది. మానవ హృదయం ఒక దోతానో, ఎదుటివాడి మీద పగ, ఎదుటివాడి మీద అసూయ, ఎదుటివాడిని ఎప్పుడు చంపుదామా అని చూస్తున్న మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ఈరోజు నువ్వు నీతిగా బ్రతికినప్పుడు, సత్యము చెప్పినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు నీకు వ్యతిరేకులు ఎక్కువైపోతారు. నిన్ను చంపటానికి సమయాలు ఏర్పాటు చేసుకుంటారు. నా దేవుని బిడ్డలారా, ప్రియ బిడ్డలారా, మీరు గమనించండి. యేసయ్యను, ఒక నీతిమంతుడైన ప్రభువును మంచి చెబితే ఇతడు దెయ్యములకు అధికారి అని చెప్పారు. ఇతడు క్రొత్త బోధ ప్రకటిస్తున్నాడని సొంత ప్రజలే యేసయ్య మీద పగబెట్టారు. ఇతడు తానే దేవుడుని అనుకుంటూ ఉన్నాడు, నేను దేవుడును చూచాను అంటూ ఉన్నాడు అని అపార్థం చేసుకొని యేసయ్యను చంపుటకు పగబెట్టుకున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 66 నుండి 68 వచనాలు చూడండి. మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. అరచేతులతో కొట్టి, చూసారా, నువ్వెవరవు, వీరి ఇన్ని నిందలు నీ మీద వేస్తున్నారు, నువ్వు దేవుని కుమారుడవా అంటే, ఎస్ అవును నేను దేవుని కుమారుడిని అన్నాడు. ఆకాశము తెరవబడుటయు, దేవుని సింహాసనము కుడిపార్శ్వమున కూర్చుండుటయో మీరు చూస్తారు అన్నాడు ప్రభు. ఒకడొచ్చి చెంప మీద చెల్లుమనిపించాడు. ఆయన చెప్పింది కరెక్టే, కానీ వీళ్ళు ఏం చేశారు, అపార్థం చేసుకున్నారు. దేవుని బోధలకు అర్థము కాక కొత్త బోధలని యేసయ్య మీద పగబెట్టుకున్నారు. హల్లెలూయా. ఈరోజు యోసేపును గురించి నువ్వేమి నేర్చుకునిచున్నావు? నాకు తెలుసు అనుకున్నా తెలియని స్థితిలో ఉన్న నీవు ఏమి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు? యోసేపును అన్నదమ్ములు చంపుటకు పగపెట్టుకునే వారిగా నువ్వు ఉన్నావేమో. ఒక నీతిమంతుడి మీద దురాలోచనలు పన్నుతున్నావేమో. దేవుని బిడ్డలారా, లోకము ఒక దోతాను. లోకము దేవుని బిడ్డల మీద, నీతిమంతుల మీద, పరిశుద్ధుల మీద పగ పెట్టుకుంటున్నారు. ఈరోజు నువ్వు గమనించాలి, యోసేపు గారి ఎడల అన్నం పెట్టిన వాడినే కన్నం పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఆకలి తీర్చిన వాడికి అన్యాయము చేయాలని చూస్తూ ఉన్నారు. ఆదరించిన వాడినే ఆడుకోవడానికి పగ పెట్టుకుంటూ ఉన్నారు. నా దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి సంగమా, యోసేపు గారి ఎడల
వారు దురాలోచన ఆలోచిస్తూ నీళ్ళ లేని గుంటలో చంపటానికి ప్రయత్నం చేశారు. అది హత్య కాదా? హత్య కాదా? మరి నరహత్య చేసేవాడు దేవుని రాజ్యానికి వెళ్తాడా? చెప్పండి. అంటే ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి కఠోరమైన మాటలు పలకడమే నరహత్య. అర్థమైందా మాట? ఒక వ్యక్తి మీద లేని మాట పలకడమే నరహత్య. నువ్వు కత్తి పట్టుకునే అవసరంలా. నీ మాట కత్తిపోటు వంటిది కాదా అంటే అర్థమేంటి? కత్తి పట్టుకోకుండానే మాట అనే కత్తి ద్వారా ఎదుటి వ్యక్తిని ఏం చేస్తున్నావు? పొడి చేస్తున్నావు. జాగ్రత్త. నరహత్య చేసేవారు పరలోకానికి వెళ్ళరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యోసేపు గారు హత్యకు గురయ్యారు. రెండవది, దోతాను ఏమి మనకు పాఠము నేర్పిస్తుందంటే, రెండవదిగా యోసేపును అవమానపరిచారు. అవమానపరిచి గుంటలో ఉన్న వ్యక్తిని పైకి తీసుకొచ్చి మిద్యానీయులకు అమ్మేశారు. ఏం చేశారు? అమ్మేశారు. అంటే అందులో అవమానం కనబడలేదా? పిలిచి పిలిచి కొన్నిసార్లు మన రక్త సంబంధులు, కొన్నిసార్లు మన దగ్గర సంబంధులు, కొన్నిసార్లు మన బంధువులు పిలిచి పిలిచి ఎవరైనా వచ్చినప్పుడు కుర్చీ మీద నువ్వు ఇక్కడ లేగిరా, అలా అక్కడ కూర్చో అంటే అది అవమానం కదా? ఏంటో అవమానం కదా? ఎవరు? సొంత వారే, రక్త సంబంధులే, బంధువులే ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఇటువంటివి మనకు ఎదురవుతాయి కదా అక్కడక్కడ, అప్పుడప్పుడు మనవారే. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది, గుండె ఎంత బరువెక్కిపోద్ది, గుండెకు రంధ్రం పడినట్లు అయిపోద్ది కదా. ఇంకొకసారి పిలిచినా వెళ్ళడానికి ఇష్టము లేకపోయినా పర్లేదు, కానీ అవమానము భరిస్తే ప్రాణము పోయినంతగా అవుద్ది. ప్రేరా, డబ్బున్నా లేకపోయినా అవమానానికి మనిషి తట్టుకోలేడు. ఎందుకని? అతడు నీ తోటి మనిషే, అతనిలోనే నీ రక్తం ఉంది, నీలో ఒకే రక్తం ఉంది. అయితే హెచ్చుతగ్గులు ఉండొచ్చుగాక, కానీ నీలాంటి మనిషే. హల్లెలూయా. చేయాలి. నీ తోటి వ్యక్తిని నువ్వు గౌరవించకపోతే, నీ తోటి వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే, నీ తోటి వ్యక్తిని నువ్వు ఆదరించకపోతే, నీ తోటి వ్యక్తిని నువ్వు సన్మానించకపోతే, కనబడని దేవుడిని నువ్వెలా సన్మానించగలవు? కనబడిన దేవుణ్ణి నువ్వెలా గౌరవించగలవు? ఆలోచన చెయ్యి. దేవుని బిడ్డ యోసేపును అవమానపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అవమానపరిచి అన్యాయముగా యోసేపును అమ్ముకున్నారు. ఏం చేశారు? ఎవరైనా నమ్మెత్తరా? మీకు ఇద్దరు బిడ్డలు పుట్టారు, ఒక బిడ్డ నమ్మెత్తరా? డబ్బులు లేవని నమ్మెత్తరా? డబ్బులు లేవని పెంచుకోవడానికి ఇచ్చేస్తారా? అడుక్కునైనా నా బిడ్డలను పెంచుతాను, కానీ నేను ఒకరికి ఇవ్వను. అటువంటి మనసు తల్లులకు ఉంటుంది, తండ్రులకు ఉంటుంది. నేను పేదదానినే, నా కడుపు చంపుకొని దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నేను పోషించుకుంటాను అంటారు తప్ప, డబ్బు ఉంది కదని డబ్బున్నోడికి ఎవరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తము పుట్టిన అన్నదమ్ములు యోసేపును అమ్మేశారు, అవమానపరిచారు. ఎన్ని నాణ్యాలకు అమ్మారు? 20 తులములు వెండి నాణ్యాలు. ఎంత వస్తాయి మనిషికి? ఒక బుష్ కొట్టు వస్తుందా? ఒక మేడ కట్టుకుంటారా? పంచుకున్నారండి అన్యాయంగా. ఒక నీతిమంతుడిని అమ్మి ఆ వచ్చిన డబ్బులు పంచుకుంటూ ఉన్నారు. అది ఘోరం.
వారు మనుషులు, మామూలు మనుషులేనా? తమ్ముడిని ఏం చేశారు? అమ్మేశారు. అరే, ఎప్పుడు నిండో నిన్ను చంపాలని, భూమి మీద నీ పేరు లేకుండా చెయ్యాలని అనుకున్నావురా, ఈరోజు నువ్వు దొరికావురా, పోరా పోరా అని అంగీ ఇప్పేసి ఒక గుడ్డ ముక్క ఇచ్చి మొలకు కట్టుకొని ఆ మిద్యానీయులకు అమ్మేశారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సత్యాన్ని అమ్మివేసిన వారు ఈ రోజుల్లో ఉన్నారు. నీతిని అమ్మివేసేవారు ఈ రోజుల్లో ఉన్నారు. రక్తమును అమ్ముకున్న వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. పిల్లరా, యథార్థతను చంపుకొని అవినీతి పరులు ఈ రోజుల్లో ఉన్నారు. డబ్బుకి కక్కుర్తిపడి వారి బంగారు జీవితాలు అమ్ముకున్న వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, యోసేపు యేసయ్యకు ముంగుర్తిగా ఉన్నాడు. యేసయ్యను 30 వెండి నాణెములకు అమ్మేశారు. ఎన్ని వెండి నాణ్యాలకి? ఆడు అనుకున్నాడు, మంచి ప్యాలెస్ కట్టేస్తాను, బంగారుపు మంచం తయారు చేసేస్తాను, దర్జాగా పడుకుంటున్నాను అనుకున్నాడు. అమ్మేసినాడు, అన్యాయంగా అమ్మేశాడు, ముద్దు పెట్టి మరీ అప్పగించాడు. ప్రియులరా, యేసయ్యను దూషించి అమ్ముకున్నారు. అక్కడ యోసేపును 20 వెండి తులములకు అమ్మితే యోసేపును యేసయ్యను 30 తులములకు అమ్మేశారు. ప్రియులరా, నీతిగా లేకపోతే నువ్వు అమ్మిన వాడివే. పరిశుద్ధముగా లేకపోతే, దేవుని యందు భయము భక్తి లేకపోతే, దేవుని యందు యథార్థమైన హృదయము లేకపోతే, దేవుని మాటకు భయపడకపోతే, దేవుని ఆజ్ఞ పాటించకపోతే నీవు యేసును అమ్మిన వాడివే. నీకును ఇస్కరియోతు యోధాకు, నీకును యోసేపు అన్నదమ్ములకు తేడా అమ్మిసవేమో. ఇద్దరు కొట్టుకున్నారు, నువ్వు చూసావు, సాక్ష్యం నేను పెట్టారు, ఆ సాక్ష్యంలో నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదేమో. నువ్వేం చేసే వ్యక్తివో తెలుసా? సత్యమును అమ్మివేసే వ్యక్తివి. ఉన్నది ఉన్నట్టుగా పలకని చెప్పని వ్యక్తి అమ్మేశావు. ఎవరిని అమ్మేశావు తెలుసా? యేసయ్యను అమ్మేశావు. యేసయ్య కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించినా అమ్మేసినట్టే. నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం ఏ రీతిగా ఉంది? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం దేవుని సహవాసానికి ప్రతి దినము దేవునితో మాట్లాడకపోతే నువ్వు అమ్మి వేసావు యేసయ్యని. హల్లెలూయా. ఏం చేసిన వాళ్ళం? అమ్మేసేవాళ్ళం. వీడు ప్యాలెస్ కట్టుకున్నాడు అనుకున్నాడు, ప్యాలెస్ కట్టలా, చెట్టుకి ఉరి తీసుకున్నాడు. వాళ్ళు అమ్మి ధనవంతులు అయిపోదాం అనుకున్నారు, పేదోళ్ళు అయిపోయారు. ఏమండి, దేవుని కానీ దేవుని డబ్బును కానీ అన్యాయంగా పంచుకుంటే ఏమవుతుందో తెలుసా? కడు భయంకరమైన పరిస్థితులు చూడవలసి వస్తుంది. దేవుని వాక్యాన్ని, దేవుని డబ్బును అన్యాయముగా పంచుకుంటే పుట్టగతులు ఉండవు భూమి మీద. ఏంటో తెలుసా? అది యేసు నమ్ముకున్నట్టే. కాబట్టి యేసు నమ్మిన వారు, యోసేపు నమ్మిన వారు చరిత్రలో బాగుపడినట్లు కనబడలా. ఈరోజు మనము గ్రహించాలి, యోసేపు జీవితంలో మనము నేర్చుకోవలసిన పాఠాలు.
ఒక నీతిమంతుణ్ణి, ఒక పరిశుద్ధుడిని, ఒక యథార్థవంతుని మీద పగ, అవమానం అమ్మేశారు. అయితే పెద్దలు సామెత అంటారు, గరికి తిన్నే గాడిద చచ్చిపోద్ది కానీ గరిక చావదు. గరిక తిన్న గాడిద చచ్చిపోద్దే, నీతిమంతుడిప్పుడు చావడో. నీతిమంతుని పేరు ఆకాశము భూమి ఉన్నంత వరకు నిలుచుకునే ఉంటుంది. ప్రియులారా, యోసేపును భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. కానీ మీరు గమనిస్తే యోసేపును బాధ పెట్టారు, యోసేపును ఇబ్బంది పెట్టారు, యోసేపును అవమానపరిచారు. కానీ యోసేపును బాధ నొంది స్థలములోనే దేవుడు ఏం చేశాడు తెలుసా? అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని మీరు ఇంటికెళ్ళి చదవండి. ఆదికాండం 42వ అధ్యాయము 5-6 వచనాలు ఇంటికెళ్ళి చదవండి. బాధ నొందిన స్థలములోనే అభివృద్ధి పరిచాడు దేవుడు యోసేపును. రెండవదిగా, తలదించుకునే స్థలములోనే, అవమానపరిచిన స్థలములోనే యోసేపును తల ఎత్తుకున్నవాడుగా దేవుడు తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ఇదిగో ఈ హెబ్రీయుడిని మన ఇంటిలో పెట్టావు కదా, వాడు నన్ను పట్టుకున్నాడు, లాగాడని అవమానపరిచింది ప్రియులారా ఆ స్త్రీ, ఆ ఇంటి యజమానురాలు. ఇదిగో నేను పెద్ద కేకలు వేశాను, వాడి అంగి విడిచిపెట్టి, వాడి పైబట్ట విడిచిపెట్టి పారిపోయాడు. వాడు అంటాడు, నేను నమ్మి నా ఇల్లుని అప్పగించాను కదా, నువ్వు ఎట్లా చేస్తావా అని యజమానుడు అన్నాడు. వాడికి తెలుసు యోసేపు ఎటువంటి వాడు, యోసేపు ఎలాంటి వాడు, యోసేపు మనసు ఎటువంటిదో, యోసేపు అడుగు పెట్టినప్పుడు వాడి పరిస్థితి ఎలా మారిపోయిందో వాడికి తెలుసు. కానీ భార్య మాట విన్నాడు. భార్య మాట వినొచ్చు, తప్పు లేదు. నేను వినొద్దు అన్నం, చెయ్యొద్దు అన్నం. ఏది వినాలో ఏది వినకూడదో నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది. అన్నీ వినమని చెప్పలా. వాళ్ళని పొడిసిరంటే పొడిచెత్తవా, అది మంచిదా? అల్లాడికి అన్నం పెట్టొద్దు అంటే మంచిదా? అల్లాడు గొడ్డవ్వద్దు అంటే మంచిదా? భార్యలు ఎదుటోళ్ళ మీద ఊరు షాట్ అయ్యి అంటే చెప్తే మంచిదా? తప్పు, అలాంటివి చేయకూడదు. వీడేం చేశాడు తెలుసా? అమ్మగారి మాట విన్నాడు. అమ్మగారి మాటిని యోసేపును కొట్టాడు, యోసేపును అవమానపరిచాడు, సంకెళ్ళు వేశాడు, బంధించాడు. ఒక నీతిమంతుడిని, పాపము లేనివాడిని అలాగే చేశాడు ఆహాబు. ఒక నీతిమంతుని జోనికి వెళ్ళాడు, కుక్క సావు చచ్చాడు. యెజెబెలు మాట విన్నాడు. అందుకే చరిత్రలో హీనమైన పోయాడు ఆహాబు. వినాలి, మంచివి వినాలి. చెడ్డవి చెప్తే అది తప్పు అని భర్త చెప్పాలి. శంగు పట్టుకొని నువ్వే నా ప్రాణం అనుకుంటే ఇద్దరు నరకానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఇద్దరికి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. వీడు భార్య చెప్పింది, అది ఎంతవరకు కరెక్టు? యోసేపు గురించి తెలుసు, కానీ భార్య చెప్పిందని సంకెళ్ళు వేశాడు. ప్రియులారా, దేవుడు ఏం చేశాడు తెలుసా? అవమానపరిచిన చోటే ఆయనను ఏం చేశాడంటే తల ఎత్తుకున్నవాడుగా చేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అలాగ వెళ్తున్నావేమో, యోసేపు లాంటి ప్రయాణం చేస్తున్నావేమో, నిన్నెవరైనా అవమానపరుస్తున్నారేమో, నిన్నెవరైనా చిన్నగా చూస్తున్నారేమో, నిన్నెవరైనా పలచనగా మాట్లాడుతున్నారేమో. అయితే నేను చెప్తున్నాను, నా యేసయ్య చెప్తుంది, అక్కడ నిన్ను తలగా ఉంచుతాడు, తల ఎత్తుకునేవాడుగా ఉంచుతాడు. పిల్లరా, దేవుని బిడ్డలారా, అవమానపరిచిన చోటే తల ఎత్తుకు, ఎవడైతే కొట్టించాడో, ఎవరైతే నిందించారో, ఇప్పుడు యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అని
నమస్కారం పెడుతున్నాడు. నా దేవుడు ఏం చేశాడు తెలుసా? యోసేపును తల ఎత్తుకున్నవాడుగా చేశాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టడండి. ఆయన నిన్ను ఎవరైనా అన్యాయంగా అవమానపరిస్తే వాళ్ళ దగ్గరే నిన్ను తల ఎత్తుకున్నవాడుగా చేస్తాడు. హల్లెలూయా. నమ్మితే చప్పట్లు కొడదాం. మూడవదిగా, ఏ చెరసాలలో వేశారో, ఏ చెరసాలలో నేరస్తుడిగా బంధించారో దానికి, దేశానికి అధికారిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. యోసేపు ఎన్ని సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు యోసేపు గురించి మాకు బాగా తెలుసు కదండి అని ఎవరు చేతులు ఎత్తలేదు. యోసేపు ఎన్ని సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు? ఎవరో చెప్పు. 2 సంవత్సరాలు. ఇంకా 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 చెప్పండి. పోనీ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు చెప్పండి? పోనీ అజ్జని చెప్పర్రా పిల్లరా? ఆ పానదాయకుడికి చెప్పి, అరే బాబు నువ్వు వెళ్తున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే, వాడు 2 సంవత్సరాలు మరిచిపోండి. ఎన్ని సంవత్సరాలు మరిచిపోయాడు? నేను అంటాను సుమారుగా 3 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. పిల్లరా గమనించండి, ఆలోచన చెయ్యండి. 3 సంవత్సరాలు ఖైదీల మధ్య, 4 గోడల మధ్య సంఖ్యలతో బంధింపబడిన యోసేపును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దేశానికే అధికారిగా మార్చేశాడు. మీరు ఆదికాండం చదివితే 41వ అధ్యాయము, మరి 40 నుండి 43, 39 అధ్యాయము 22, 23 వచనాలు చదివితే ఐగుప్తు రాజు ఫరో ఏం చేశాడు తెలుసా? యోసేపును ప్రధానమంత్రిగా చేసేశాడు. ఉంగరము ధరించాడు, కిరీటమును ధరించాడు, రాజవస్త్రాలు ధరించాడు, రథముల మీద కూర్చుండి పెట్టాడు, ఊరంతా ఊరేగించాడు. పిల్లరా, ఏ జైల్లో ఖైదీగా ఉన్నాడో ఆ జైలు అధికారి వచ్చి సిలియట్ కొడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సైనికులైతే యోసేపు చేతికి బొండాలేశారో ఆ సైనికులే యోసేపు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. నా దేవుణ్ణి నమ్ముకున్న వారిని బొమ్ము చేసేవాడు కాడు. పెంట కుప్ప మీద ఉన్న వారిని సైతము పైకి లేవనెత్తి తలగా ఉంచేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, సంకెళ్ళను వేసిన చోటే అధికారిగా నియమించాడు. ఈ రోజున ఆ యోసేపు శ్రమ మేలుగా వచ్చింది. ఆ యోసేపు కష్టాలు ఆశీర్వాదకరంగా మారిపోయాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యోసేపు అనుభవించిన కష్టాలు గుండా మనము ప్రయాణం చేయొచ్చు కొన్నిసార్లు. అయితే అవి శాశ్వతమైన కష్టాలు కాదు. నీకు విలువ తేవడానికి, నీకు గొప్ప చేయడానికి, నిన్ను అభివృద్ధిపరచటానికి, ఈ భూలోకమే నిన్ను చూచి ఆశ్చర్యపడడానికి చేస్తాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి యోసేపు ఏ విధంగా వెళ్ళాడో ఒకసారి ఆలోచన వచ్చాయి. మనం నేర్చుకోవాలి. గొప్ప సత్యాలు దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. వాటిని చదువుకొని నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరచుకోవడానికి ఇష్టపడాలి. నా బతుకు ఎంతే అనుకోకూడదు. నా బ్రతుకు ఆశీర్వాదకరంగా మారుస్తాడని నీ నోటితోనే నువ్వు పలకాలి. మన నోటికి దేవుడు గొప్ప పవర్ ఇచ్చాడండి. మనం నోటితో ఏది పలికితే అదే జరుగుతుంది. నిజమంట. దేవుని తర్వాత దైవాలు వాళ్ళు తల్లిదండ్రుల నోట ఎప్పుడు అనర్థమైన మాటలు రాకూడదు. నువ్వు దీవించాలి.
నీ హస్తము దీవెనకరమైన హస్తము. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? నిజమైన సత్యమైన ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నావు. నీ దేవుడు నిన్ను నీ బిడ్డని ఆశీర్వాదిస్తాడు. బలహీనమా? యేసునామమున పో అనాలి. బలహీనం వచ్చి ఎప్పుడు తగ్గదు అది ఎప్పుడు తగ్గదు. యేసునామం పో అంటే పోద్ది. 2 రోజులు 3 రోజులు ఉండే. మీరు ఎప్పుడైనా గమనించి బైబిల్ చదవండి. శిష్యులు వెళ్ళారు, వాళ్ళకి యేసయ్య గట్టిగా గద్దించాడు, హెచ్చరించాడు. గట్టిగా అనేసరి దెయ్యము విలవల్లాడి వెళ్ళిపోయింది. పో 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 అంటే దెయ్యం పోదా? యేసునామమున పో అను, భయపడకపోతే అడుగు. నువ్వు అంటే అది వెళ్దాం, లాలిపాటలాగా ఉంటుంది. చెప్తున్నాను దేవుని బిడ్డలారా, గమనించండి. యోసేపు మనందరికీ ఆదర్శం. యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. బాధ నొందిన చోట అభివృద్ధి నొందాడు. అవమాన పొందిన చోట తల ఎత్తుకున్నవాడుగా ఉంచాడు. బంధించిన చోటనే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అట్టి కృప, అట్టి దీవెన ప్రభు మనకు దయచేయును కాక.